నమస్కారం, హరిప్రియాస్ భక్తి ఛానల్కి స్వాగతం. మరి మనకెన్నెన్నో ధర్మ సందేహాలుంటాయి. నిత్య పూజలు చేయటంలో లేదంటే ఏదైనా ముఖ్యమైన తిథులు వచ్చినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయంలో ఇప్పటికీ మనకి చాలా సందేహాలుంటాయి. ఈ నేపథ్యంలో మన సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు గురువు గారు డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి ఆషాఢ మాసం అనగానే కొత్తగా పెళ్ళైన అమ్మాయిల్ని పుట్టింటికి పంపించేస్తూ ఉంటారు. అందులో అంతరార్థం ఏంటి? అది కూడా పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే కొత్త పెళ్లి కూతురికి మాత్రమే ఆ నియమం ఉంటుంది. దాంట్లో అంతరార్థం ఏంటంటారు? ముఖ్యంగా మనకి 12 మాసాల్లో ఆషాఢ మాసం కూడా చాలా విశేషమైనటువంటి. మనకి 4 మాసాలు ఉంటాయి. ఆ, క, మ, వై. ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం. ఈ 4 మాసాలు చాలా విశేషమైనటువంటివి. శూన్యమాసం అంటే మనకి 0, దాంట్లో ఏ శుభకార్యాలు చేయరు. కానీ ఆషాఢ మాసంలో తులేకాదశి వచ్చేది ఆషాఢ మాసంలో, గురు పౌర్ణమి వచ్చేది ఆషాఢ మాసంలోనే. మఠాధిపతులు, పీఠాధిపతులు చాతుర్మాస దీక్ష తీసుకునేది కూడా తులేకాదశి రోజు నుంచే. మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచే తీసుకుంటారు. చాతుర్మాసం 4 నెలలు పీఠంలో కానివ్వండి, ఇంకా ఏ చోట అయినా ఒక స్థానంలో ఉండి ఒక అనుష్ఠానం అనేది వాళ్ళు మౌనంలో ఉండి, మౌనవ్రతం తీసుకొని మరి ఒక అనుష్ఠానం ఉపదేశం తీసుకొనో లేదంటే వాళ్ళకు ఉండేటువంటి దేవతా ఉపాసన అనేది తీవ్రంగా చేసేటువంటి మాసాలలో ఆషాఢ మాసం ఒకటి. అలాగే మనకి సముద్ర స్నానానికి కూడాను ఈ 4 మాసాలు చాలా విశేషం. ఈ 4 మాసాలు తప్పనిసరిగా సముద్ర స్నానం చేయాలి అంటాం. కానీ ఉత్తరాదిన సముద్ర స్నానాలు తొందరగా నిషేధం. ఈ మాసంలో ఆషాఢ మాసంలో వాళ్ళకి నిషేధం. ఎలా అంటే ఎలా అయితే ఆడవాళ్ళకి ఈ 3 రోజులు ఇబ్బంది ఉంటాయో అలానే వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు సముద్రం దూరంగా ఉంటుంది. కాబట్టి సముద్రంలో స్నానం చేయొద్దని చెప్పి ఉత్తరాదిన చెబుతూ ఉంటారు, ఉత్తర భారతదేశంలో చెబుతూ ఉంటారు. కానీ మన దక్షిణ భారతదేశంలో మనకు ఉండేటువంటి ధర్మం ఏదైతే ఉందో మనం అది పాటించాలి. కాబట్టి తప్పనిసరిగా ఆషాఢ మాసంలో సముద్ర స్నానం చాలా విశేషమైనటువంటిది. గురు పౌర్ణమి అంటే మనకి చాలామంది ఉపాధ్యాయుల దినోత్సవం అని చెప్పి చేస్తుంటారు కదా. అవి కాదు అసలు ఉపాధ్యాయుల దినోత్సవం. ఇవన్నీ తీసి పక్కన పెడితే గురు పౌర్ణమి, వ్యాస పూర్ణమి. అసలైన గురువు ఎవరు అంటే వ్యాసుడు కదా. మనకి జ్ఞానాన్ని ప్రబోధించినటువంటి వాడు వ్యాసుడు. కాబట్టి వ్యాసుడు పుట్టినటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో అదే అసలు ఉపాధ్యాయుల దినంగా కూడా ప్రకటించాలి అనేటువంటిది ఒక ధర్మం. అంత గొప్ప రోజు ఆ రోజు. అందులో ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది ఆ రోజున, పౌర్ణమి రోజున కూడా. ఇక్కడ చూడండి, పౌర్ణమి అంటే చంద్రుడు ప్రధానమవుతున్నాడు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం అంటే రవి ప్రధానమవుతున్నాడు, అంటే సూర్యుడు. రవి చంద్రుల కలయిక ఆషాఢ మాసానికి ప్రతీక అవుతుంది. అలాగే ఆషాఢ మాసంలో మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, ఎవరైతే కొత్త కోడల్ని అత్తగారింట్లో ఉంచకూడదు, వేరే చోట ఉంచాలి అనేటువంటి ఒక నియమం ఏదైతే ఉందో, అది నిజంగా చాలామంది అత్తగారు కోడలు ఒక గడప దాటకూడదు, దానివల్ల ఏదో కీడు సంక్రమిస్తుంది అనేటువంటిది ఒక పెద్ద ఆలోచన చాలామందికి. అసలు అది నిజం కాదు అనేటువంటిది చాలామందికి ఇప్పుడు చాలామందికి తెలుస్తోంది. ఇంకాస్త తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా మనం చేస్తున్నటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఇక్కడ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ రావడం అనేది ఆషాఢ మాసంలో జరిగితే, ప్రారంభమైతే, భార్యాభర్తలు కలిసి ఉన్న సమయంలో పుట్టేటువంటి పిల్లలు అన్సీజన్లో పుడతారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది పచ్చిగా చెప్పలేక అత్తగారికి కోడలికి లింకు పెట్టారు. ఒక మాట చెప్పాలంటే అత్తగారు కోడలు ఒక వాకిలి దాటకూడదు, ఒక గడప దాటకూడదు అని. అలా అనుకుంటే మరి దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. అత్తగారికి తెలియకుండా కోడలకు ఒక గుడికి వెళ్ళింది, అది గడప కాదా? ఇప్పుడు దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఈ 4 రోజులు భార్యాభర్తలు బయటికి వెళ్తున్నారు. అసలు పెట్టిందే భార్యాభర్తల గురించి, అది పోయింది అత్తాకోడలకే వచ్చింది. కేవలం అదొక దోషంలాగా పరిగణిస్తున్నారు తప్పితే దాంట్లో ఉన్నటువంటి గొప్ప సైన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు గ్రహించట్లేదు తొందరగా. అది గ్రహిస్తే తప్పనిసరిగా అది మంచిదనే చెప్పాలి. బయటికి గట్టిగా అంటే ఓపెన్గా చెప్పడం అనేది పూర్వకాలంలో గుప్తంగానే ఉండేది. ఏ మాట మాట్లాడినా, ఏం చెప్పినా, మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని వెనక ఒక పరమార్థం, ఒక సైన్స్ ఉంటుంది, ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. దాన్ని గట్టిగా బయటికి చెప్తే బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా పెట్టారు. కానీ వేరే రకమైనటువంటి సమస్య అయితే అత్తాకోడలు గడప దాటినంత మాత్రాన జరిగేదైతే ఏమీ ఉండదు. అసలు భార్యాభర్తలు కలిసి ఉండొద్దు అని చెప్పడమే ఒక ఇది. అలాగే అమ్మాయి, కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఉంది ఆ సంవత్సరం, అంతవరకు పుట్టింటికి వెళ్ళలేదు, ఏదో ఒక రోజు 2 రోజులు వెళ్ళొచ్చింది.
ఆట విడుపు అనేది ఒక నెల రోజులు ఉంటే పుట్టింట్లో ఉంటే ఎలా ఉంటుంది? అమ్మాయికి సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది కదా. అంటే మానసికంగా అమ్మాయిని ప్రశాంతంగా ఉంచడం. అత్తగారింట్లోకి వస్తే పనులు ఇప్పుడంటే తీసి పక్కన పెడతాం, పని మనుషులు ఉన్నారా, కోడలు చేస్తుందా లేదా అనేది సెకండరీ. పూర్వకాలంలో ఏంటి, కోడలు ఒక ఇంటికి వెళ్ళిందంటే ఇంటి బాధ్యతలు మొత్తం తీసుకుంటుంది. ఇంట్లో వంట చేసుకోవడం కానివ్వండి, ఇంట్లో శుభ్రం చేసుకోవడం కానివ్వండి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి సేవలు చేయడం కానివ్వండి, భర్త కావాల్సినటువంటి సేవలు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఆట విడుపు అమ్మాయికి మానసికమైనటువంటి ప్రశాంతత. తదుపరి వచ్చేటువంటిది శ్రావణ మాసం. అన్ని శ్రవణ మంగళగౌరి వ్రతాలని, శ్రావణ శుక్రవార వ్రతాలని ఇవన్నీ వస్తాయి. ఎక్కువగా ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది, స్ట్రెయిన్ ఉంటుంది, వర్క్ ఎక్కువగా ఉంటుంది. దానికి ముందుగా రిలీఫ్ ఇవ్వడం కూడా ఒక సైంటిఫిక్ రీజనే. మానసికమైనటువంటి ప్రశాంతత, ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వకుండా. పుట్టింట్లో ఉంటే మహారాణిలాగా ఉంటుంది కదా, అత్తగారింట్లో చేసి వచ్చారు ఒక రకంగా చెప్పాలంటే హోమ్ సిక్ హాలిడేస్ లాగా. అంతే, దానికి కూడా ఒక కారణమనే చెప్పాలి. అంటే దానివల్ల ఏమవుతుంది, అమ్మాయి మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. మరలా వస్తుంది చక్కగా శ్రావణ మాసం నుంచి అన్ని ప్రశాంతమైనటువంటి పూజలు గీజలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, సంతోషంగా ఉంటుంది. ఈ రకమైనటువంటి కారణాలన్నీ కూడాను అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా. ఇవి బయటికి చెప్పడానికి అవకాశం లేక ఒక అత్త కోడలు అనేటువంటి ఒక పేరు పెడితే అయిపోతుంది. దీన్ని జనాల్లోకి ఎలా ఇంజెక్ట్ చేసుకున్నారంటే, ఇంజెక్ట్ చేయలేదు, చేసుకున్నారు వాళ్ళకి వాళ్ళు. ఎలా అంటే అత్త కోడలు ఒక గడప దాటారు అంటే కీడంతే. ఒక గడప దాటిన తర్వాత చిన్న దెబ్బ తగిలినా, అదిగో చెప్పాను కదా, నువ్వు నేను ఒకే గడప దాటం, ఇది ఇలానే ఉంది. ఈ భావన ఎప్పుడైతే మనస్సులోంచి తుడిచివేస్తారో అప్పుడు ప్రశాంతంగా ఉంటారు. అంతే. ధన్యవాదాలు గురుగారు, మా సందేహాలు చాలా చక్కగా మాకు నివృత్తి చేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.